చిన్ని సీరియల్ ఇప్పుడైతే టీఆర్పీ రేటింగ్‌లో ముందుకు దూసుకొని వెళ్ళిపోతుంది. ట్విస్ట్‌లయితే మామూలుగా లేదనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా నిజాలన్నీ రివీల్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు సరళకి కావేరి గురించి ఒక భయంకరమైన నిజమైతే తెలుస్తుంది. అసలు నమ్మలేకపోతుందనమాట సరళ ఈ నిజాన్ని. ఎలా అంటే బాలరాజు బెయిల్ మీద వచ్చాడు కదా! రూ. 1,00,000 కట్టిన తర్వాత మామూలుగా అయితే సరళ ద్వారానే రావాలి. కానీ సరళ ఒప్పుకోలేదు కాబట్టి రూ. 1,00,000 షూరిటీ కట్టి బయటకొచ్చాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న సరళ నాగవల్లి ద్వారా కావేరిని ఇంట్లోకి రానీదు. "నువ్వెందుకు రావడం మా ఇంటికసలు? మా ఇంట్లో ఉంటూ, మా తిండి తింటూ, బ్రో అంటూ మా ఆయన్ని అంటూ, ఇప్పుడు ఏకంగా మా ఆయన చనిపోయిన తర్వాత తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఆ బాలరాజుకి, ఆ చిన్నీలకి సపోర్ట్ చేస్తావా? ఒక్క క్షణం ఉండడానికి లేదు నువ్వు. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తుందనమాట. అయితే కావేరి ఏమంటుందంటే, "నేను వెళ్ళనండి. నేను ఇక్కడే ఉంటాను. బ్రో నాకు ఎంత సహాయం చేశాడో నాకు తెలుసు. నేను ఇక్కడే ఉండాలి" అంటూ ఉంటే, "బ్రో లేదు, ఏమీ లేదు. నీలాంటి వాళ్ళని ఇక్కడ ఇంట్లో పెట్టుకుంటే మేము నిన్ను చూసినా, ఆ చిన్నిని చూసినా, ఆ బాలరాజుని చూసినా మా ఆయనే మాకు గుర్తొస్తున్నాడు. మాకు జరిగిన అన్యాయమే మాకు గుర్తొస్తుంది. వెళ్ళిపో" అన్నట్టు మాట్లాడుతుందనమాట. అయితే చందుకు మొత్తం నిజం తెలుసు. ఫస్ట్ నుంచి కావేరి గురించి ప్రతీదీ తెలుసు. ఎందుకంటే చిన్ని ప్రతీదీ షేర్ చేసుకునేది. ఒక ఫ్రెండ్‌లాగా ట్రీట్ చేసేది కదా! అలా అనమాట. కానీ దేవ గురించి చందుకు కూడా తెలీదనమాట. అయితే కావేరి ఎంత చెప్తున్నా వినిపించుకోదు. "నువ్వు వెళ్ళిపోవాల్సిందే. మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళిపో అసలు" అన్నట్టు. అయితే సరళ ఇన్ని చెప్తున్న కావేరి వెళ్ళకపోవడంతో, "అసలు ఏంటి నీ ఉద్దేశం నాకర్థం కావడం లేదు. మా ఇల్లుని కొట్టేసే ఆలోచనలేమన్నా ఉన్నాయా నీకు? మా ఇల్లుని వదిలిపెట్టి పోనంటున్నావు" అనైతే అనడంతో, ఇక చందు "అమ్మ అసలు అత్తయ్య ఎవరో తెలుసా?" అన్నట్టు మాట్లాడతాడనమాట. "అత్తయ్య ఏంట్రా అత్తయ్య? అత్త కాని అత్తయ్య అంటున్నావా ఏంటి?" అన్నట్టు మాట్లాడతాడు. "అత్త కాని అత్తయ్య కాదు. మన అత్తయ్య, మన కావేరి అత్తయ్య" అని చందు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే బాలరాజు అన్న, చిన్ని అన్న, కావేరి అన్న సరళకి విపరీతమైన కోపం అనమాట. అత్తయ్య అనేసరికి ఇంకా కోపం ఎక్కువైపోద్ది. "ఏంట్రా నువ్వు మాట్లాడేది ఏంట్రా" అంటే, "అవును వదిన, చందు చెప్పేది నిజమే. నేను ఉషని కాదు కావేరి" అని చెప్పగానే ఇక సరళకి బీపీ రేగిపోతుంది. "ఇదొక కొత్త నాటకమా ఏంటసలు? అంటే నీ కారణంగానే కదా మా ఆయన చనిపోయింది. నీ కారణంగానే కదా ఆ బాలరాజు కూడా మా ఆయన్ని చంపేసింది" అంటూ స్టార్ట్ చేస్తుంది. అయితే నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తుందనమాట. "ఎందుకు మా కుటుంబం మీద ఇలా పగబట్టారు? మామయ్య గారిని చంపేశారు. ఇప్పుడు మా ఆయన్ని చంపేశారు. ఇట్లా కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉంచరా? ఎందుకు మాతోటి ఉన్నావు? ఇంకా ఎవరిని చంపాలనుకుంటున్నావు? నన్ను చంపేస్తావా? నా పిల్లల్ని చంపేస్తావా?" అంటూ సత్యం ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుందనమాట. "వదిన నేను చెప్పేది ఒక్కసారి విను వదిన. అన్నయ్య చెప్పింది బాలరాజు కాదు ఆ దేవ" అని చెప్పగానే ఒక్కసారిగా కథలో ఊహించని ట్విస్ట్ అయితే మనం చూడొచ్చు. వాళ్ళు ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకొని కోర్టులో నీ ద్వారానే సాక్ష్యం చెప్పించి బాలరాజుకి 14 ఏళ్ళు జైలు శిక్ష పడేలాగా చేయాలనుకుంటున్నారు. చేయని తప్పుకి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు చేయని తప్పుకు బాలరాజు కూడా శిక్ష అనుభవించాలా? అంటే సరళ నమ్మదు. "నువ్వు చెప్పేటియన్ని అబద్ధాలు. ఆ బాలరాజుని కాపాడుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నావు కదా" అంటూ ఉంటే ఇక మొత్తం నిజాలని చెప్తుందనమాట. ఆ నిజాలు చందుకు కూడా తెలియడం వల్లనే ఒక ప్లస్ పాయింట్ అయింది. లేకంటే సరళని నమ్మించడం చాలా కష్టమైపోయి ఉండేది. దేవ రీసెంట్‌గా చేసిన పనులు అంటే కావేరిని బెదిరించి తన రమ్మని చెప్పడము, అలాగే చిన్ని, కావేరీలిద్దరూ బాలరాజుతో వెళ్ళిపోవాలనుకోవడము, ఆ రోజు అన్నయ్యకి ఆ విషయం తెలిసి అన్నయ్య మమ్మల్ని మా కోసం అని దేవాతో గొడవ పడ్డం ఇదంతా జరిగింది. బాలరాజుకి ఈ విషయం తెలిసి బాలరాజు వెళ్ళేలోపే అన్నయ్యనైతే వాళ్ళు చంపడం అయితే జరిగింది. కొన ఊపిరితో ఉన్న అన్నయ్యని బాలరాజే కాపాడబోతే నేను ఎక్కువసేపు బతకను. చిన్నిని, కావేరి నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకొని మాట తీసుకున్నాడని చెప్పగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతుందనమాట. ఇక అప్పుడు రియలైజ్ అవుతుంది. ఎందుకంటే ఈ స్టోరీ ఇంకా ఎండ్ అయిపోతుందనమాట. శనివారం వరకే వస్తుంది. అప్పుడు సరళ కూడా రియలైజ్ అయ్యి కోర్ట్‌లో నేను బాలరాజ్‌కి సాక్ష్యం చెప్తాను. దేవ వాళ్ళ మాట వింటూనే వాళ్ళ తరపునే కోర్టు దాకా వచ్చి ఆఖరిలో నేను పెద్ద ట్విస్ట్ ఇస్తానన్నట్టు చెప్తుంది. అంటే హత్య చేసింది బాలరాజు కాదు దేవ అని అందరి ముందు చెప్తాను. కోర్టులో సాక్ష్యం చెప్తానని చెప్పడంతో కావేరి ఊపిరి పీల్చుకుంటుంది. ఎంతైనా అన్నయ్య భార్య కదా! అన్నయ్య గురించైనా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకుందేమో! అంటే సత్యం బ్రతుకునన్నాళ్ళు చిన్ని, కావేరీల గురించే ఎక్కువ ఆలోచించాడు. కనీసం తన ఆత్మని సంతోషిస్తుంది. నా భార్య మంచి నిర్ణయం తీసుకుంది. నా చెల్లిని, మేనకోడలిని బాగా చూసుకుంటుందన్న నమ్మకమైనా కలుగుతుంది. బ్రతుకున్నన్నాళ్ళు ఆయన మాటకి ఎప్పుడు నేను ఎదురు చెప్పేదాన్ని. కనీసం ఇలా అయినా చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుందని సరళ ఇలాంటి నిర్ణయం తీసుకొని దేవాకి అయితే పెద్ద షాక్ ఇవ్వబోతుంది. నాగవల్లికి ఇది పెద్ద ట్విస్ట్ అని చెప్పవచ్చు. అంతే కాదండోయ్! నాగవల్లికి కూడా అసలు నిజం తెలియబోతుందనమాట. నాగవల్లి చేతిలోనే ఈ దేవ చావు కూడా ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఈ శనివారం లోపే ఇది మొత్తం కూడా జరిగిపోతుందనమాట.